హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ అయితే ఎగ్ ఆనియన్స్ ఉల్లి కారం చేస్తున్నాను అనమాట. అసలు చాలా బాగుంటుంది. ఇదైతే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఇది కారం మిగిలితే కూడా నెక్స్ట్ డే మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ చూపిస్తా కదా ఫ్రై కారం అని. ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి వేసి ఇలా మిక్సీ చేసి పెట్టుకుంటాను అనమాట. 15 days వస్తుంది నాకు ఈ బాటిల్లో స్టోర్ చేసుకుంటే. కారం వచ్చేసి వీక్లీ వన్స్ అట్వైజ్ ఫ్రై అయితే చేస్తాం కదా. ఆనియన్స్ అయితే, ఎగ్స్ అయితే నేను 6 చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ ఏమో 7 కట్ చేసుకున్నా. పెద్ద పెద్ద ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి. ఇది యాక్చువల్గా ఎగ్గు లేకుండా తిన్నా కానీ బాగుంటుంది కారము. వాచి పెట్టుకొని చేస్తున్నాను వంట అని అనుకోవద్దు. ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చానమాట. ఇంకా అంతలోకి ఎగ్గు కారం అడిగితే పిల్లలు పప్పు చేశాను ఆల్రెడీ, ఇంకా అట్లనే చేస్తున్నాను అనమాట. అసలు ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ డేకున్నా బాగుంటుంది అనమాట. దీనికి ఏంటంటే చెప్పే కదా 7 ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. 6 eggs బాయిల్ చేసి మనం చాకుతో ఇట్లా పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కారంలో ఫ్రై చేసినప్పుడు ఆ కారం అంతా మంచిగా లోనకి పోయి బాగుంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 7 ఆనియన్స్ కదా, మంచిగా ఫ్రై అవ్వాలి, కారం కూడా అవ్వాలి, ఎగ్స్ వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి కూడా వేసుకొని వేగినాక మంచిగా ఆనియన్స్ ఇట్లా కొంచెం చేత్తో ఇలా అనేసి పొడి పొడిగా అయినాక వేసుకోవాలన్నమాట. ఇంకా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాంబార్ పొడి కూడా వేయాలి. చెప్పే కదా పసుపు వాడను నేను, ఏ కర్రీస్లో అయినా మ్యాక్సిమం ఇదే వాడతా. కొంచెం సాంబార్ పొడి వేసి ఫస్ట్ ఫ్రై అయిపోయినాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కరివేపాకు ఏంటంటే మనం కొంచెం ఆనియన్స్ వేగినాకైనా వేసుకోవచ్చు, పోపులో అయినా వేసుకోవచ్చు. నేనేంటంటే ఎక్కువ కర్రీస్లో పోపులో కంటే కూడా తర్వాత ఫ్రై అయ్యే టైంలో వేస్తా. అట్లా కూడా ఒక ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం ఆనియన్స్ అయితే ఇట్లా కొంచెం మగ్గినాకైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ తక్కువ ఉంటే అసలు ఈ కారానికి బాగుండదు అనమాట. ఆనియన్స్ కొంచెం ఎక్కువే ఉండాలి. కొందరు ఆనియన్స్ లేకుండా చేస్తారు కానీ అది ముద్ద ముద్దగా వస్తుంది. కొంచెం మనం ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది అనమాట పొడి పొడిగా. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ వేయినాక. కరివేపాకు చూడండి, నేను ఎక్కువైతే పోపులో కంటే ఇట్లా ఇష్టపడతాను అనమాట. అంటే వాటితో పాటు వేగుతాయి కదా, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై, ఏవి చేసినా సరే పోపులో కంటే కూడా నేను అవి కొంచెం ఫ్రై అయి నాకు వేస్తే బాగా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. కొన్నిటికేం పోపులోనే వేస్తాను, మటన్ కర్రీ వాటికి. ఇంకా ఇలాంటి వాటికి ఏంటంటే తర్వాత వేస్తాను అనమాట. ఇంక చాలా సింపుల్. మంచిగా ఇట్లా వేగినాక చూసుకోవాలి, కొంచెం బాగా దగ్గరికి అయినాయి అన్నప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట. ఇంకా అప్పుడు వచ్చేసి ఎగ్స్కి మనం ఫస్ట్ చాకుతో ఇలా పెట్టుకున్నాం కదా, ఇంక ఎగ్స్ని కూడా ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది యాక్చువల్గా ఉట్టి రైస్లోకి బాగుంటుంది. ఎక్కువైతే పప్పు, ఆకుకూర పప్పు, టమాటా పప్పు, సాంబారు, దేనికైనా ఎగ్గు కారం బాగుంటుంది అనమాట. మా అమ్మ అయితే చాలా బాగా చేసిద్ది ఇది. దీనిలో ఎగ్గు కొట్టి కూడా చేయొచ్చు. ఈ కారం మిగిలితే నెక్స్ట్ డే ఎట్లా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను అనమాట. 2 రెసిపీస్ ఇవాళ ఈ వీడియోలోనే ఉన్నాయి, లాస్ట్ వరకు చూడండి. ఇట్లా ఎగ్స్ కూడా ఒక 5 minutes మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఫ్రై అయిపోయినాక చెప్పే కదా వెల్లుల్లి కారము, ఏ ఫ్రైలోకైనా నేను ఈ కారమే వేస్తానమాట. ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి మిక్సీ చేసి పెట్టుకున్న కారం అనమాట. అప్పటికప్పుడు వెల్లుల్లి నూరి వేసిన దానికంటే కూడా ఈ కారం వేసుకొని కొంచెం ఎగ్స్ నలిగిపోకుండా చిన్నగా కలుపుకోవాలన్నమాట. కారం వేసినాక ఎక్కువసేపు ఉంచొద్దు, ఒక 2 minutes ఉంటే సరిపోతుంది. చిన్నగా ఎగ్గు ఎరగకుండా చిన్నగా ఆనియన్స్ మధ్యలో వేసుకొని కొంచెం అది ముద్దగా ఉంటుంది కదా వెల్లుల్లి కారం, కొంచెం గెంటితో ఇలా అనుకుంటూ చూసుకొని కారము వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే దీనికి బాగుంటుంది, చప్పగుంటే అంతేం బాగుండదు అనమాట. మా పిల్లలకి నాకు ఇది చాలా ఇష్టము. అసలు బాగా ఇష్టపడతారనమాట పిల్లలు. పప్పు చేశానంటే ఎగ్గు కారం చేయి మమ్మీ అనేసి అడుగుతారనమాట. మా పెద్ద పాప ఫ్రెండ్స్ కూడా వచ్చినప్పుడు కూడా ఇది చేసి పెడితే వాళ్ళకి బాగా నచ్చిందనమాట. ఇట్లా ఒక 2 minutes మూత పెట్టి వదిలేయాలి. కారం వేసినాక చూడండి ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే బాగుంటుంది. మరీ కారం ఎక్కువ వేసుకోకుండా కొంచెం నార్మల్గా వేసుకోవాలి. అట్లని మరీ తక్కువ ఉన్నా బాగుండదు. ఇలా మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఒక 2 minutes ఉంచి మగ్గితే సరిపోతుంది అనమాట. ఇది మనకి కారం మిగిలినా నష్టమేం లేదు, మళ్ళీ అది దానిలో ఎగ్గు కొట్టి కూడా చేసుకోవచ్చు. ఇంకా అసలు బాగుంటుంది అన్నమాట ఈ రెసిపీ.
ఇట్లా గుడ్లు ఇరిగిపోకుండా ఇట్లా కలుపుకోవాలన్నమాట. 2 మినిట్స్ కలుపుకొని క్లోజ్ చేసి మూత తీసినాక కూడా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. మరీ ఇట్లా మరీ డీప్ ఫ్రై లాగా వేగొద్దన్నమాట ఆనియన్స్. నార్మల్ ఫ్రై వేగితే సరిపోతుంది. అసలు ఇది మీరు ట్రై చేయండి, కంపల్సరీ నచ్చుతుంది. ఇది యాక్చువల్గా 2-3 డేస్ ఉన్నా కానీ పాడు కాదు. అంటే ఎగ్గు పాడవుతుంది, కారం అయితే పాడవ్వదు. ఇంకా ఎగ్స్ తిని కూడా మేము ఆ కారం ఒక్కోసారి నెక్స్ట్ డే అట్లా కూడా తింటామన్నమాట. ఇంకా సాల్ట్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తే వేడి మీదనే వేసుకోవాలి, తర్వాత వేస్తే పట్టదనమాట. కొంచెం తక్కువ అనిపించింది నాకు, అందుకే సాల్ట్ వేసి మళ్ళీ ఒక 1 మినిట్ అయితే మూత పెట్టి క్లోజ్ చేశాను. ఇంకా ఫైనల్గా అయితే స్టవ్ బంద్ చేసినాక ఇలా ఉంది ఎగ్గు కారము. కంపల్సరీ మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంక ఈ ఎగ్గు కారము తిన్నాక నెక్స్ట్ డేకి కొంచెం కారం మిగిలిందనమాట. దాన్ని ఎలా చేసుకోవాలనేసి కూడా నేను చూపిస్తాను. ఇంకా సెకండ్ రెసిపీ అదే వేస్ట్ కాకుండా ఎట్లా అనేసి బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కారానికి సరిపడా వేసుకోవాలి. కారం అయితే కొంచెమే మిగిలింది కాబట్టి నేను దానికి తగ్గట్టు ఆయిల్ కొంచెం వేసుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కినాక ఆ మిగిలిన కారం ఉంది కదా, ఆ కారం కూడా దీనిలో వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకా కారం కొంచెం ఆయిల్లో ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అయిపోయినాక 2 ఎగ్స్ అనమాట. 2 ఎగ్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఎగ్స్ వేయొద్దు. ఎందుకంటే కారాన్ని బట్టి వేసుకోవాలని చెప్పా కదా, కారం కొంచెమే ఉంది కాబట్టి 2 ఎగ్స్ వేసుకొని మంచిగా ఆనియన్ కారం అంతా దీనిలో కలిసేలాగా ఉండాలన్నమాట. నాకెందుకో ఇంకా కొంచెం తక్కువ పడిద్దేమో అని అనిపించి నేను 3 ఎగ్స్ వేసాను అనమాట. కొంచెం కారం ఎక్కువైనట్టు అనిపించింది. ఇంకా మీరు చూసుకొని వేసుకోవడమే. ఇంకా సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకొని కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మిగిలిన కారాన్ని చేస్తున్నాను ఇట్లా. కొంచెం ఉప్పు కూడా తక్కువ అనిపించింది, ఉప్పు వేసి ఇంకేవైనా కారం ఉప్పు అనేది మనం టేస్ట్కి తగ్గట్టు మనం తినేదాన్ని బట్టి అయితే వేసుకోవాలి. చూసారా, ఒక్క కారంతో ఇట్లా 2 రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. మీలో ఎంతమందికి ఇవి తెలుసు, మీరు ఇలానే చేస్తారా లేదా అనేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అసలు ఇది కూడా ఎంత బాగుందో వేడన్నంలోకి. నాకు అసలు ఇది తెలియదు, ఒకసారి మా అత్తమ్మ చేసిందనమాట. ఇట్లా కారం మిగిలితే ఇట్లా చేస్తాను నెక్స్ట్ డే అనేసి నాకు బాగా అనిపించి ఇంకా నేను కూడా అట్లా చేయడం స్టార్ట్ చేశాను. ఇట్లా ఉంటుంది అనమాట ఫైనల్ లుక్ అయితే. ఇవాళ వీడియో అయితే చాలా సింపుల్ వీడియో, సింపుల్ రెసిపీస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా సలాడ్ తీసుకున్నాను అనమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్స్ అయితే పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.